రాయచోటి ఉగ్రవాదులు అలుమా సంస్థకు చెందిన వారని పోలీసుల దర్యాప్తులో తేలింది. సిద్దికీ అహ్మద్లు దక్షిణాదిలో పలు చోట్ల బాంబు పేలుళ్లలో పాత్ర ఉందంటున్న ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటులో ఉగ్ర మూలాలను వెలికి తీసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టింది. 3 రోజుల కిందట ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికి అదేవిధంగా మహమ్మద్ అలీని ఐబీ పోలీసులు చెన్నైకి అరెస్ట్ చేసి చెన్నై తీసుకెళ్లిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఉగ్ర మూలాలను వెలికి తీయడానికి పోలీస్ శాఖ పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టింది. వాళ్ళ ఇళ్లలో ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు బాంబులు తయారు చేసేటువంటి పరికరాలు అన్నిటి కూడా స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రాయచోటులో 30 ఏళ్లుగా ఉన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళ మూలాలను వెలికి తీయడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేశారు? ముఖ్యంగా మనకు రీసెంట్గా ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం తమిళనాడు పోలీసు వచ్చి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరని ఆరా తీసినప్పుడు వీళ్ళిద్దరూ కూడా అబూబకర్ సిద్దికి అలియాస్ ఇక్కడ అమానుల్లా పేరుతో చలామణి అవుతున్నాడు. అదేవిధంగా మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ పేరుతో చలామణి అవుతున్న ఇద్దరు వ్యక్తులు వాళ్ళు పికప్ చేయడం జరిగిందండి. సబ్సిక్వెంట్లీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది తెలుసుకున్న తర్వాత మేము లోకల్గా ఎంక్వైరీ చేయడంలో మాకు ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. వీళ్ళ ఇళ్లలో పేలుడు పదార్థాలు డెడ్లీ వెపన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పి ఇమీడియట్గా సీనియర్ ఆఫీసర్స్కి మేము తెలియజేయటం, వాళ్ళ సహకారంతో ఈ డిస్ట్రిక్ట్ పోలీసు ఒక ఆపరేషన్ కండక్ట్ చేయటము, ఇద్దరు ఇళ్లలో సెర్చ్ చేయడం, ఇద్దరు ఇళ్లలో ఉండి మీకు ఇందాక మేము చూపెట్టిన పేలుడు సామాగ్రి, అదేవిధంగా ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటే మనం బాంబ్ అంటాం నార్మల్ టెర్మినాలజీ, బాంబ్స్ తయారు చేసేదానికి కావాల్సిన మొత్తం సామాగ్రి అంతా కూడా అంటే వైర్స్ కానివ్వండి, స్విచ్చెస్ కానివ్వండి, కంటైనర్స్, అదేవిధంగా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో దొరకడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సెర్చ్కి ప్రొసీడ్ అవ్వకుండా రెసిస్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల మనం కేసెస్ అనేది 2 సెర్చెస్ రిలేటెడ్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ 2 కేసెస్ యాజ్ ఆఫ్ టుడే. 2 కేసెస్ రిజిస్టర్ చేసి ఫర్ రెసిస్టింగ్ ద సెర్చ్ ప్రొసీజర్ అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ ఫర్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళ ఇద్దరు వైఫ్స్ని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. సరే, వీళ్ళు ఏ ఉగ్రవాద సంస్థకి అనుబంధంగా ఉన్నారు, వీళ్ళు ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేశారు, మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదు? మాకున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు 1999 కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్, అదేవిధంగా చెన్నైలో మల్టిపుల్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో బాంబ్స్ ప్లాన్ చేయడం, విక్టోరియా హాస్టల్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ చేయడం అనేది, అదేవిధంగా 99 సంవత్సరంలో కాసర్గోడ్ స్టేషన్లో కూడా పట్టుబడిన కొన్ని ఎక్స్ప్లోజివ్స్, వీటిల్లో వీళ్ళు ప్రధాన భూమిక పోషించారని చెప్పి మాకు తెలుస్తుందండి. వీళ్ళు ఇక్కడ లోకల్గా ఏమి యాక్టివిటీస్ చేశారు అదే అన్నది సబ్సిక్వెంట్గా మాకు ఇన్వెస్టిగేషన్లో ఇట్ విల్ కమ్. అంటే ఇప్పుడు రాయచోటులో ఉన్న సమయంలో వీళ్ళిద్దరు 30 ఏళ్ళుగా ఉన్న సమయంలో తర్వాత కోయంబత్తూరు కాకుండా వేరే ప్రాంతంలో బ్లాస్ట్ చేసిన సందర్భం ఉంది. బెంగళూరులో ఒక కేసులో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు అంటున్నారు. వీ హ్యావ్ టు వెరిఫై ఆల్ అదర్ కేసెస్ ఫుల్లీ. వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏది ఉంది అన్నది మేము అదర్ స్టేట్ పోలీస్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. ఇప్పుడు రాయచోటు వీళ్ళు ఉన్నారు అంటే వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ప్రాథమికంగా ఏం గుర్తించారు, అంటే వాళ్ళ ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఎవరు ఏంటని ఎట్లా చూస్తారు? అన్నీ కూడా మనకి ఎట్ దిస్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీ కెనాట్ రివీల్ ఎనీ డీటెయిల్స్ రిగార్డింగ్ ఎనీ నేమ్స్ ఆర్ ఎనీథింగ్. బట్ అందరినీ కూడా మేము మా అబ్జర్వేషన్లో అనేది ఉన్నారు. ఎంటైర్ ఎవరెవరు వీళ్ళతో మాట్లాడుతున్నారు ఏంటి ఇది మొత్తం కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నామండి. బట్ ఎట్ దిస్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీ కెనాట్ రివీల్ స్పెసిఫిక్ డీటెయిల్స్. దేశవ్యాప్తంగా 3 మహానగరాల్లో మ్యాప్లు కూడా లభ్యమయ్యాయని చెప్తా ఉన్నారు, అది ఎట్లా ఉంటుంది? మ్యాప్సే కాదండి, వీళ్ళ దగ్గర రైల్వే ట్రాక్స్ యొక్క రూట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్లో ఉన్నట్టు గమనించాము. ఇవన్నీ మరి దేనికోసం ప్లాన్ చేశారు ఏంటన్నాయి సబ్సిక్వెంట్లీ వాళ్ళని అదుపులోకి తీసుకున్నప్పుడు వీళ్ళు గెట్ దట్. వీళ్ళ దగ్గర లభించినటువంటి మందుగుండు సామాగ్రిని పరిశీలిస్తే అంటే ఎన్ని బాంబులు తయారు చేసేటువంటి అవకాశం ఉంది? ఆ సూట్ కేసు బాంబు అంటున్నారు, అది దేనికోసం ఉపయోగించారు? అంటే సూట్ కేస్ బాంబ్ దేనికోసం ఉపయోగిస్తారు అన్నది ఎట్ దిస్ స్టేజ్ వీ కెనాట్ టెల్, బట్ ఇట్ హ్యాస్ బిన్ మేడ్. డెఫినెట్లీ ఎక్కడో చోట ఉపయోగించే దానికోసమే తయారు చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ బాంబ్స్ ఎన్ని బాంబ్స్ తయారు చేయొచ్చు అన్నది ఇందాక మేము చెప్పిన నెంబర్ ఏంటంటే అది మా బాంబ్ ఎక్స్పర్ట్స్ ఉన్న క్వాంటిటీని బట్టి దాదాపు 20-30 బాంబులు పైచిలకే చిన్న బాంబ్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఒక 10 మేజర్ బాంబ్స్ తయారు చేయడానికి అవకాశం ఉందని వాళ్ళ వచ్చిన ఒపీనియన్ బట్టి అది చెప్పాము. బట్ సబ్సిక్వెంట్లీ ఈ మెటీరియల్ అంతా ఫొరెన్సిక్కి కూడా వెళ్తుంది కాబట్టి ఉన్న మెటీరియల్ క్వాంటిటీ ఏంటి ఇదంతా కూడా దాన్ని బట్టి దే విల్ గివ్ ఏ ప్రాపర్ ఒపీనియన్, ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేది ఇస్తారు. ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళ భార్యలను కూడా ఈరోజు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అంటే వాళ్ళకు దీంతో సంబంధం ఉందనుకోవచ్చా, ఎట్లా చూస్తారు వాళ్ళని?
ఒకటండి, ఒకళ్ళు 5 yearsగా మ్యారీడ్, ఒకళ్ళు 10 yearsగా మ్యారీడ్. ఇల్లులు ఏమీ పెద్ద పెద్ద ఇల్లులు కాదు, ఇవన్నీ కూడా ఇంట్లో ఉండి దొరికిన వస్తువులే. ఒక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయని తెలీదు అని అంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ బట్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా అడిగినప్పుడు ఇది మేము ఏదో రిపేర్ చేస్తున్నామని ఇంకోటి చెప్పారని చెప్పి అంటున్నారు, విచ్ ఈజ్ నాట్ దట్ మచ్ బిలీవబుల్ ఆల్సో. బట్ ఎట్ దిస్ స్టేజ్ కరెక్టా కాదా, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నది కంక్లూజివ్గా చెప్పలేము. వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి స్థానికులు కూడా తెలియకుండా అత్యంత జాగ్రత్త పడ్డారు, ఎట్లా వీళ్ళు ఆపరేట్ చేశారు అనుకోవచ్చు. అంటే ఇక్కడ వాళ్ళకి ఎవరొకళ్ళు ఇక్కడ ఉండటానికి ఇనీషియల్గా హెల్ప్ చేసి ఉండొచ్చు అన్నది మా అంచనా. ముఖ్యంగా ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాదాపు 15-20 సంవత్సరాలు అయిపోయినప్పుడు అనుమానం అనేది ఎక్కువ మందికి రాదు. దాదాపు 20 సంవత్సరాలుగా రాయచోట్లో ఉంటున్నాడు కాబట్టి ఇల్లు అద్దెకి ఇవ్వడంలో తప్పు లేదు అన్నట్టు ఉంటుంది. అలా ఇచ్చారా లేదా 20 సంవత్సరాలుగా వీళ్ళకి అతను తెలుసా ఏంటన్నది వీళ్ళు డెఫినెట్లీ ఎంక్వైరీ. చివరిగా చెప్పండి, వాళ్ళని పీటీ వారెంట్ ద్వారా రాయచోటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? అంటే పీటీ వారెంట్ కనెక్ట్ చేసి వీళ్ళు డెఫినెట్లీ టేక్ దెమ్ అండర్ కస్టడీ. రాయచోటికి ఎక్కడికన్నది వీళ్ళు డిసైడ్ అవ్వాలి. ఫర్దర్గా రాయచోట్లో ఇలాంటి కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పుడు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ శాఖ తరఫున? మేము రెగ్యులర్గా చెక్కింగ్స్ కండక్ట్ చేస్తున్నామండి. అంతేకాకుండా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి అవకాశం లేకుండా రెగ్యులర్ మేము నైట్ చెక్కింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. అయితే ఏంటంటే మరింత క్షుణ్ణంగా ఎవరు ఉన్నారు ఏంటి ఎక్కడ ఏంటన్నాయి ఇంకొద్ది విల్ గో డీపర్ ఇన్ టు దిస్ కేస్ అండ్ ఇట్స్ ఇన్వెస్టిగేషన్. ఇది ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్తుంది. దీనికి సంబంధించి మనం చూస్తున్నటువంటి ఈ మెటీరియల్ అంతా కూడా ఈ ఉగ్రవాదులు, ఇద్దరు ఉగ్రవాద సోదరులు బాంబులు తయారు చేయడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ మెటీరియల్. ఈ పరికరాలతో దాదాపు 30 నుంచి 40 బాంబులు కూడా తయారు చేయవచ్చు అనేది కూడా పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడానికి, విస్ఫోటనం చేయడానికి ఉగ్రవాదులు పెద్ద ప్లానే వేశారు. వీళ్ళు అలోమా ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ దేశంలోని 3 ప్రధాన నగరాలకు సంబంధించి రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మ్యాపులు కూడా ఈ ఉగ్రవాదుల దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి ముఖ్యంగా 20 కిలోలకు సంబంధించినటువంటి సూట్ కేసు బాంబును కూడా జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది పొరపాటున ఎక్కడన్నా పేలింటే పెద్ద ప్రమాదమే జరిగేది అనేది కూడా వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఈ భారీ ఎత్తున ఈ ప్రమాదాన్ని నివారించే చర్యల్లో భాగంగానే మేము ఇవన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నాము. మరి కొద్ది రోజుల్లో ఇప్పుడు చెన్నైకి తీసుకెళ్లినటువంటి ఐబీ పోలీసులు చెన్నైకి అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లినటువంటి 2 ఉగ్రవాదులను కూడా వారం రోజుల్లోనే పీటీ వారెంట్ వేసి వాళ్ళని రాయచోటికి రప్పించి ఇక్కడ కస్టడీకి తీసుకొని మరింత లోతుగా విచారిస్తామనేటువంటి అభిప్రాయాన్ని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, రాయచోటి.